హాయ్ అమ్మా. మీకు 6, 7 సెంటెన్స్‌లు ఎలా నేర్చుకోవాలో ఈరోజు చెప్తున్నానన్నమాట. మీకు ఆల్రెడీగా పాజిటివ్ సెంటెన్స్ తయారు చేయనవచ్చు. నెగెటివ్ సెంటెన్స్ తయారు చేయవచ్చు. రెండో క్లాస్‌లోనే నేర్చుకున్నారు. వీటి పక్కన కథ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ గో టు కాలేజ్. నువ్వు కాలేజ్‌కి వెళ్తున్నావు. కదా! నువ్వు కాలేజ్‌కి వెళ్తున్నావు కదా! నువ్వు స్కూల్‌కి వెళ్తున్నావు కదా! నువ్వు మార్కెట్‌కి వెళ్తున్నావు కదా! అని అనాలి అంటే కథ అనడానికి ట్యాగ్ అంటారనమాట. ఆ ట్యాగ్‌ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మీకు పాజిటివ్ సెంటెన్స్ పక్కన ట్యాగ్‌లు ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. అంటే నువ్వు స్కూల్‌కి వెళ్తున్నావు కదా! నువ్వు మార్కెట్‌కి వెళ్తున్నావు కదా! కదా అనడానికి ట్యాగ్ అంటారు. నువ్వు స్కూల్‌కి వెళ్తున్నావని నేర్చుకున్నారు పాజిటివ్ సెంటెన్స్‌లో. నువ్వు స్కూల్‌కి వెళ్తున్నావు అని నేర్చుకున్నారు. ఇక్కడ కథ అనడానికి ఏంటి? దీని కథ సంగతి చూద్దాం. పాజిటివ్ సెంటెన్స్ మీకు ఎలా తయారు చేసుకోవాలో తెలుసు. ఈ పాజిటివ్ సెంటెన్స్ తయారు చేసుకుని పాజిటివ్ సెంటెన్స్ అలాగా రాసియండి. నేను ఇక్కడ యూతో తీసుకున్నాను. యూ గో టు కాలేజ్. ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. కానీ ఈ 6వ సెంటెన్స్‌లో ఫుల్ స్టాప్ పెట్టరు. కామా పెడతారు. 1వ సెంటెన్స్ అలాగా రాసియండి. రాసిన తర్వాత కామా పెట్టండి. నేను ఇక్కడ యూ తీసుకున్నాను ఇబ్బందిగా ఉండదు అని. యూ గో టు కాలేజ్ కదా! కథ అనడానికి ఏంటి అంటే సెంటెన్స్ పాజిటివ్ ఉంటే నెగటివ్ ఫామ్ వస్తుంది. నెగటివ్ అంటే ఏం చేయాలి చెప్పండి? ఒక సహాయక క్రియ తీసుకోవాలి. నెగటివ్ సెంటెన్స్ ఎలా తయారు చేశారు? ఒక సహాయక క్రియ తీసుకున్నారు, దాని పక్కన నాట్ పెట్టారు. అంతే కదా! ఒక సహాయక క్రియ తీసుకున్నారు, ఆ పక్కన నాట్ పెట్టారు. దేని తర్వాత పెట్టారు? ఈ డు నాట్ ఎక్కడ పెట్టారు? ఇవి సబ్జెక్టు తర్వాత పెట్టారు నెగటివ్ సెంటెన్స్ తీసుకోవడానికి. ఇప్పుడు పాజిటివ్ సెంటెన్స్ 1వ సెంటెన్స్ అలాగా రాసియండి. కామా పెట్టండి. నెగటివ్ ఫామ్ నెగటివ్ చేయడానికి ఏంటి రాస్తారు? నెగటివ్ కావాలి అంటే ఒక సహాయ క్రియ నాట్. ఒక సహాయ క్రియ నాట్. యు అనేది సెకండ్ పర్సన్ కాబట్టి డూ అనే సహాయ క్రియ వస్తుంది. నాట్ చేర్చారు. డూ అనే సహాయ క్రియ చేశారు, నాట్ చేశారు. పక్కన సబ్జెక్ట్ పెట్టండి. ఇక్కడ ఏంటి వచ్చింది? యూ సబ్జెక్టు, ఈ సబ్జెక్ట్ని లాస్ట్కి తీసుకెళ్ళిపోండి. పాజిటివ్ సెంటెన్స్ అంతా అలాగా రాసేస్తారు, కామా పెడతారు. నెగిటివ్ ఫామ్ అంటే సహాయక క్రియ ప్లస్ నాట్. డూ నాట్ పెట్టారు, లాస్ట్కి సబ్జెక్ట్ తీసుకొచ్చి క్వశ్చన్ మార్క్ పెట్టేస్తారు. పాజిటివ్ సెంటెన్స్, కామా, నెగిటివ్ ఫామ్, తర్వాత ఏ సబ్జెక్ట్ వచ్చిందో ఆ సబ్జెక్ట్ని ముందు నుండి సబ్జెక్ట్ని వెనక్కి తీసుకొస్తారు, క్వశ్చన్ మార్క్ పెట్టేస్తారు. అర్థమైందా? దీనికి అర్థం యూ గో టు కాలేజ్ డోంట్ యూ? నువ్వు కాలేజ్కి వెళ్తున్నావు కదా? అర్థమైందా అనుకుంటాను. పాజిటివ్ సెంటెన్స్ అలాగా రాసేసి 1వ సెంటెన్స్ కామా పెట్టి నెగిటివ్ తయారు చేయడానికి ఏం చేశారు? సహాయ క్రియ నాట్ రాశారు. డూ అనే సహాయ క్రియ నాట్ అని రాశారు యూతో. ఆ తర్వాత యూ అనేది తీసుకొస్తారు, క్వశ్చన్ మార్క్ పెట్టేస్తారు. యూ గో టు కాలేజ్ డోంట్ యూ? నువ్వు కాలేజ్కి వెళ్తావు కదా? ఇది 6వ సెంటెన్స్. అర్థమైంది అనుకుంటాను. పాజిటివ్ సెంటెన్స్ అలాగ రాసేస్తారు, నెగిటివ్ ఫామ్ పెడతారు, తర్వాత సబ్జెక్ట్ రాసిస్తారు. ఇదండి సహాయక క్రియ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్టు. సహాయ క్రియ ప్లస్ నాట్ సబ్జెక్టు. సహాయ క్రియేటి డూ, నాట్, సబ్జెక్టు యూ. ఇక్కడ యూ ఉంది కదా, ఈ యూనే అక్కడ తీసుకొస్తారు. ఇప్పుడు పాజిటివ్ సెంటెన్స్ రాస్తారు, నెగిటివ్ ఫామ్ తీసుకొచ్చారు. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ రాస్తున్నారు మీరు ఇక్కడ. రెండో సెంటెన్స్ చూడండి, అంటే ఇది 7వ సెంటెన్స్ అవుతుంది. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ రాస్తున్నారు. మొదటిది పాజిటివ్ సెంటెన్స్ రాశారు, రెండోది నెగిటివ్ సెంటెన్స్ రాశారు. నెగిటివ్ సెంటెన్స్ రాయడం అంటే మీకు ఆల్రెడీగా తెలుసు. యూ డోంట్ గో టు కాలేజ్. యూ డోంట్ వాంట్ గో టు కాలేజ్. కామా పెట్టండి, సహాయ క్రియ పెట్టండి, తర్వాత సబ్జెక్ట్ రాశారు. ఇక్కడ నెగిటివ్ వస్తే ఒక్క హెల్పింగ్ వెర్బే రాస్తారు, పక్కన సబ్జెక్ట్ రాసేస్తారు.
సెంటెన్స్లో కానీ నెగిటివ్ వస్తే నెగిటివ్ సెంటెన్స్ వస్తే హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్. యూ డు నాట్ గో టు కాలేజ్, డూ యూ? యూ డు నాట్ గో టు కాలేజ్, డూ యూ? క్వశ్చన్ మార్క్. అర్థమైందా అనుకుంటున్నాను. పాజిటివ్ సెంటెన్స్ తీసుకుంటే, ఒకటో సెంటెన్స్ తీసుకుంటే పాజిటివ్ సెంటెన్స్ అలా నేను ఐతో రాయలేదు, ఇక్కడ యూతో రాస్తున్నాను. ఎగ్జాంపుల్, యూ గో టు కాలేజ్ పాజిటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్ గల నెగిటివ్ ఫామ్ పెడతారు. నెగిటివ్ అంటే ఏంటి? సహాయక్రియ నాట్. యూతో ఏటి వస్తుంది? డూ అనే సహాయక్రియ నాట్ వస్తుంది. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? యూ. అది వెనక్కి తీసుకురండి, తీసుకొచ్చి క్వశ్చన్ మార్క్ పెట్టియండి. యూ గో టు కాలేజ్, డోంట్ యూ? నువ్వు కాలేజ్కి వెళ్తున్నావు కదా. ఆరో సెంటెన్స్. ఇప్పుడు ఏడో సెంటెన్స్కి రండి. ఇది నెగిటివ్ సెంటెన్స్. యూ డు నాట్ గో టు కాలేజ్ అనేది నెగిటివ్ సెంటెన్స్. యూ డు నాట్ గో టు కాలేజ్ అనేది నెగిటివ్ సెంటెన్స్. మీకు రెండో క్లాస్లోనే చదువుకున్నారు ఇవి. యూ డు నాట్ గో టు కాలేజ్, కామా పెట్టండి, పెట్టి సహాయక్రియ పెట్టండి, సబ్జెక్ట్ రాసేయండి. యూ డు నాట్ గో టు కాలేజ్, కామా డూ యూ? యూ డు నాట్ గో టు కాలేజ్, డూ యూ? అర్థమైందా? నెగిటివ్ సెంటెన్స్ అయితే హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్ట్. పాజిటివ్ సెంటెన్స్ అయితే నెగిటివ్ ఫాము సబ్జెక్ట్. అర్థమైందా? పాజిటివ్ సెంటెన్స్ అయితే నెగిటివ్ ఫాము సబ్జెక్ట్. నెగిటివ్ సెంటెన్స్ అయితే సహాయక్రియ సబ్జెక్ట్. ఇది నెగిటివ్ కాబట్టి ఒక్క డూయే పెడతారు, యూ పెడతారు. సబ్జెక్ట్ కాబట్టి యూ. అర్థమైందా? యూ డోంట్ గో టు కాలేజ్, డూ యూ? ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. యూ డోంట్ గో టు కాలేజ్, డూ యూ? యూ గో టు కాలేజ్, డోంట్ యూ? యూ గో టు కాలేజ్, డోంట్ యూ? యూ డు నాట్ గో టు కాలేజ్, డూ యూ? యూ డు నాట్ గో టు కాలేజ్, డూ యూ? ఐతో చెప్తే కొంచెం సబ్జెక్ట్ ఐ పెడితే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని నేను యూని తీసుకున్నారు. అర్థమైందా? సబ్జెక్టు తర్వాత నాటును సహాయక్రియ వస్తే అది నెగిటివ్ ఫామ్ అయిపోద్దని మీరు ఆల్రెడీగా తెలుసుకున్నారు. ఈ రెండు సెంటెన్స్లు బాగా ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా అన్నీ కూడా వచ్చేస్తాయి. 5, 6, 7. ఇప్పుడు నేను చెప్పేది 6వ సెంటెన్స్, 7వ సెంటెన్స్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్పాను. సరేనా? ఉంటాను మరి.